ఈరోజు శ్రీ నారా లోకేష్ గారు భూమి పూజ చేశారు. ఈరోజు ఇక్కడ మీటింగ్కి ఏర్పాట్లు ప్రారంభమైనాయి. 17వ తారీఖున ఒక పెద్ద బహిరంగ సభ లక్షలాది మంది ప్రజలతో ఇక్కడ బహిరంగ సభ జరగబోతా ఉంది. ప్రధానమంత్రి మోడీ గారు అలాగే మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి చాలా సంవత్సరాల తర్వాత ఈ వేదిక మీద పాల్గొనడం ఒక విశేషం. నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా జరగబోతా ఉంది. లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సమయం కోసం ఈ డే ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. లక్షలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సభని బహిరంగ సభని విజయవంతం చేయబోతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈరోజు అరాచక పాలనని పారదోలటం కోసం, రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం 3 పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు జత కట్టాయి. ఈ విధ్వంస పాలన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి విధ్వంసాల పాలన చూశారు ప్రజలు. 4 లక్షల కోట్ల పైన దోచుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు. రౌడీయిజం, గూండాయిజాన్ని చూశారు ప్రజలు. ఎక్కడ చూసినా బీసీల మీద దాడులు, ఎస్సీ మీద దాడులు, దళితుల మీద దాడులు, ముస్లిం మైనార్టీ సోదరుల మీద దాడులు, రాష్ట్రంలో చివరికి మహిళల మీద కూడా, ఆడపడుచుల మీద కూడా దాడులు జరిగిన విషయం ఈరోజు ప్రజలు గుర్తించారు. అందుకే ఈ అరాచక పాలన పోవాలని ప్రజలు రోజులు లెక్క పెడతా ఉన్నారు. ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వస్తుందా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని సాగనంపుదాం అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారు బ్రహ్మాండంగా చేశారు. మళ్ళీ ఆయనే ప్రధాని కావాలని చెప్పేసి ఈరోజు దేశ ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రానికి ఒక భవిష్యత్తు ఇవ్వడం కోసం, రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు ఇవ్వడం కోసం, 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వడం కోసం ఈరోజు మీ ముందుకు, ప్రజల ముందుకు వచ్చిన ఈ 3 పార్టీలు ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వదించి భారీ మెజారిటీతో 167 సీట్ల పైన ఈ కూటమి గెలుచుకోబోతూ ఉంది. ఈరోజు ఈ ప్రజల ఆదరణ, ప్రజలు మా పక్షాన ఉన్నారు. భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించబోతున్నారు. ఈ సభకి అన్ని ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలిరావడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఈ సభని విజయవంతం చేయబోతా ఉన్నారు. ఈరోజు భూమి పూజ చేసినటువంటి నారా లోకేష్ గారికి జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పబ్లిక్ మొబిలైజేషన్లో చరిత్ర కొత్త రికార్డు సృష్టిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.